వెల్కమ్ టు విపవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ లో జరిగే సమ్మక్క సార్లమ్మ జాతరకు సర్వం సిద్ధం. చక్ర స్నానంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు ముగింపు. కర్నూలులో దారుణం. బాపట్లలో వాలంటీర్లకు వందన కార్యక్రమం. మంచిర్యాల జిల్లాలో మేళతాళాల మధ్య గద్దెకు చేరిన సారలమ్మ. ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లాలో డిజేబుల్డ్ రైట్ వెహికల్స్ అసోసియేషన్ ఏపీ కమిటీలోని సభ్యులు నిజాలను నిక్కచిక్కిగా రాస్తున్న విలేకరులపై దాడులు చేస్తున్న వైసీపీ కార్యకర్తలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిజేబుల్డ్ రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షుడు డిపి మస్తాన్ వలి, అధ్యక్షుడు కిరణ్ కుమార్, సహాయ కార్యదర్శి ఎల్లయ్య ఉన్నారు. ఈనాడు కార్యాలయంపై దాడులను, ఈనాడు కార్యాలయంపై వైసీపీ నాయకుల దాడులను, ఈనాడు కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల నాయకుల దాడులను. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలకు సమాజానికి మధ్యవర్తులుగా ఉన్న పాత్రికేయులకు అలాగే వివిధ పత్రికల మీద నిజాలు రాస్తున్న మీడియా మిత్రులకు ఈ విధంగా దాడులు చేయడం చాలా ఇది దుర్మార్గమైన చర్య. మేము దీన్ని డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఖండిస్తున్నాము. ఏదైనా ఉంటే కానీ న్యాయంగా చూసుకోవాలి, కానీ వాళ్ళపైన భౌతిక దాడులు, మొన్న ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద దాడి జరగకముందే 2 రోజుల తర్వాతనే మళ్ళీ ఈరోజు కర్నూలులో ఒక ఎమ్మెల్యే మీద న్యూస్ రాసినందుకు ఈ విధంగా దాడి చేయడము, ఈనాడు ఆఫీస్ మీదనే కంప్యూటర్లో పాల్గొనడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము మా డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాము. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామంలో మంగళిపేటలో బాబుపేటలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించి కాలనీలో పర్యటించి వైసీపీ వ్యతిరేక విధానాలను అడిగి తెలుసుకుంటూ చంద్రబాబు గారు పర్యటించిన మినీ మేనిఫెస్టో సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు పాణ్యం మాజీ ఎమ్మెల్యే పాణ్యం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి గౌరు చరితారెడ్డి వివరించారు. చంద్రబాబు నాయుడు వస్తే రేట్లు తగ్గుతాయి, మీకు అందరికి 45 ఏళ్ళు ఉండాల్సిన అవసరం లేదు, 18 ఏళ్ళు ఉంటేనే చాలు 18,000 రూపాయలు పడతాయి. ఇప్పుడున్న ప్రభుత్వం 45 ఏళ్ళు దాటిన వాళ్ళకు 18,000 రూపాయలు వేస్తుంది. అట్లా కాదు, ఎంతమంది పిల్లలు, 2 పిల్లలకు అమ్మఒడి వస్తుంది. సంవత్సరానికి 5,000 నీళ్ళు అకౌంట్లోనే పడతాయి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీ. నువ్వు కర్నూలు జిల్లా అంతా ఎక్కడికైనా బస్ టికెట్ ఉచిత బస్సు ప్రయాణం తప్పకుండా. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం గబ్బూరు శ్రీ బుధి సమేశ్వర స్వామి మహారథోత్సవం సందర్భంగా పీఠాధిపతిని అధోని మంత్రాలయం ఎమ్మెల్యేలు వై సాయి ప్రసాద్ రెడ్డి, వై బాలనాగిరెడ్డి శాల్వ కప్పి పూలమాలలు వేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పత్రికా స్వేచ్ఛపై హింసాత్మక తీవ్ర దాడులు జరుగుతున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగనూరు రాఘవేంద్ర అన్నారు. కర్నూలు నగరంలోని 40వ వార్డు బీజేపీ కార్యాలయంలో ఈనాడు కార్యాలయంపై రాళ్లదాడి ఖండిస్తూ అల్లరి ముఖాల చిత్రాలను మీడియాకు చూపారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగనూరు రాఘవేంద్ర మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియా కార్యాలయాలపై దాడులు, జర్నలిస్టులపై వైఎస్ఆర్సీపీ నాయకులు భౌతిక దాడులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించడం బాధాకరమని అన్నారు. మరియు యావత్తు అందరికి చూస్తున్నటువంటి ప్రజలకి నా నమస్కారాలు. మనము ఒక ప్రాంతంలోనో లేకపోతే అంటే రాయలసీమలో ఒక ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాలు, ప్రపంచంలోని ప్రాంతాలు తీసుకుంటే పొద్దున్నే వార్త చేరవేసే మీడియా అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ అయిన ఒక పెద్ద సంస్థ. ఇలాంటి సంస్థలు ప్రజలకి ఎప్పటికప్పుడు
వైవిధ్యమైన వార్తలు, చాలా ఇబ్బందులమైన వార్తలు కూడా వాళ్ళు ప్రజలకు తెలుపుతూ ప్రజల అవగాహన పెంపొందిస్తూ ఎప్పటికీ మీ వెంటే మేము ఉంటాము, అన్నీ ప్రతి దాంట్లో ఏ ఇబ్బందులున్నా మీకు మేము సహకరించుకుంటా మంచి ఎక్కడుందో అక్కడ ఉండి తెలియచేస్తాము అనే వార్తాపత్రికలు, మీడియా ఛానళ్ళు మనం చూస్తే ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలలో ఎంతమంది మీడియా ప్రతినిధులు చనిపోతున్నారు చెప్పండి. యుక్రెయిన్లో చూసుకుంటే, రష్యాలో చూసుకుంటే, ఇలాంటి ఎక్కడెక్కడనో మనం చూసుకుంటే మీడియా ప్రతినిధులు వాళ్ళ లైఫ్ త్యాగాలు చేస్తున్నారు మన కోసం. ఒక వార్త, ఇబ్బందికరమైన వార్త బయటికి రావాలంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎంత బాధపడుతున్నారంటే, ఏమండి మనకి పిల్లలు ఉన్నారు, మనకి వాళ్ళ చదువులు ఉన్నాయి, నేను నాశనం అయిపోతాను మీకేమన్నా అయితే అని అంటే ఎంత బాధగా కనిపిస్తుంది అవతల వ్యక్తి కంటే అంత బాధగా కనిపించే ఇది ఈరోజు చూస్తే అవన్నీ సంబంధం లేకుండా పత్రికా విలేకరులని రోడ్డు కీర్చి కుట్టడము, మాట్లాడితే నరకడము, మాట్లాడితే ఆఫీస్ అడ్డాలు పలగొట్టడము, భయభ్రాంతులకు గురి చేయడము. ఏమంటుంటే కూర్చొని మాట్లాడండి, మాట్లాడి ఇంకా ఇబ్బంది అనిపిస్తే వ్యవస్థలు ఉన్నాయి, కోర్టులకు పోయి కంప్లైంట్ లేండి. ఎందుకు వచ్చినాయి? పాతకాలంలో కూడా కోర్టులు లేనప్పుడు పంచాయతీ పెట్టి సెటిల్, ఇష్టం వచ్చిన వాళ్ళు సెటిల్ చేసేవాళ్ళు. ఈరోజు కోర్టు అనేది ఎందుకు వచ్చింది? కోర్టు అనేది ఉంది కదా, ఆ కోర్టులో కూర్చొని అంత ఇబ్బంది ఉంటే కేసు ఫైల్ చేయండి. అంతేగాని పార్టీ ఆఫీసులకు వచ్చి అద్దాల వల్ల కొట్టి మేము చెప్పినదే వేదం, మీరు ఎట్లా వస్తారు, మీరు ఎట్లా రాస్తారు నా వార్తలను? లేదా రాసిన వ్యక్తులని బట్టలేసి రోడ్ల మీద కొట్టడము, కాళ్ళు ఎరగొట్టడము, చేతులు ఎరగొట్టడం, మనుషులు లేపడం, ఏందండి ఈ వ్యవస్థ? మనం అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, లేదంటే ఎక్కడో అండమాన్ నికోబార్లో కానీ లేకపోతే ఎక్కడో మాల్దీవ్స్లోనో యానో సౌత్ ఆఫ్రికాలో ఉన్నామా? ఏమన్నా ఇంత దారుణమా? ఆఫీసుల నుంచి ఆఫీసులను పలగొట్టడము, బయటికి లాగడము, కెమెరాలు గుంజుకపోవడము, అసలు ఎక్కడన్నా మనము ఇట్లాంటి విచిత్రమైన ఘటనలను చూసామా? అంత న్యాయంగా ఉన్నప్పుడు మనం కేసు ఫైల్ చేసుకోవాలి. అంతేగాని పత్రికా విలేకరులని కొట్టడము, పత్రికా విలేకరులని నడకడము, ఇంకా ఎప్పుడో వ్యవస్థలోనే, అంటే ఇంతకుముందు బీహార్ అనేది ఒకటి రాష్ట్రం చూపిస్తుంటుంది, ఎంత దారుణంగా ఉంది ఆ బీహారు. అసలు ఎవరు చూడు వాళ్ళ గురించి మాట్లాడకుండా వేరే వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ మనుషులనే లేకుండా చేయడము, ఎత్తుకపోవడము. ఈ వ్యవస్థ మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది కర్నూలులో. చాతగాని తనము, భయము. అంటే మళ్ళా ఏం రాజకీయ నాయకులు ఎలా అయిపోయినారంటే కరెక్ట్ రాసిన వ్యక్తికి అంటే ఇప్పుడు ఛానళ్ళు ఉన్నాయి, ఛానళ్ళల్లో ఎవరైనా ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళ పని పొద్దున్న లేచి మనుషులకి అంటే ప్రజలకు సేవ చేయడము, ప్రజలకు సేవ చేయకుండా దుర్మార్గమైన పనులలో పోతుంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ పత్రికలలో వాళ్ళు దాన్ని చూపించడం, ఇబ్బందికరమైన విషయాలు చేస్తున్నారు అని. అది కామన్, అది దాంట్లో ఏం తప్పు లేదు. అది కానీ మాకు ఇట్లా చేస్తావా నువ్వు, మా వార్తలు ఇట్లా రాస్తావా మీరు ఎవరు రాయడానికి? మా ఇష్టం, మేము దోచుకుంటాము, దాచుకుంటాము, తరతరాలుగా సంపాదించి కొండలు పెట్టుకుంటాము. మీకెందుకు? మీరు రాకూడదు దీనిలో, ఏ దాంట్లో. ఇలా నా పరిస్థితులు మీ ఏంటికి ఉండాలండి నాకు అర్థం కాదు. పంచాయతీల నుంచి అవతల ఎంత యువతలు ఎంత తీసుకోవడము, 5 నిమిషాల్లో దాచుకోవడము, దోచుకోవడాలు ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. విచిత్రమైన పనులు. రేపు పొద్దున మీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఉండదు, వచ్చే సంవత్సరం ఇంకో ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ పోయి మీరు ఆ ఆఫీసులో మీరు దాడి చేస్తారా?
అంటే నెక్స్ట్ ప్రభుత్వం ఇంకోటి వస్తుంది, వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడులు చేస్తారా? ఏందండి ఇది? అసలు ఏమన్నా మనం ఎక్కడ ఉంటున్నామో కొద్దిగా ఆలోచించుకోండి. కొద్దిగా నిన్న జరిగినటువంటి సంఘటన మాత్రం నిజంగా చెప్తున్నాను నేను, రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఉద్యమం జరగాలి. ఇది చాలా తప్పు. పోయి ఆఫీసుల మీద దాడి చేయడం ఏంది? ఇది అద్దాల వల్ల కొట్టి భయభ్రాంతులు చేసి విలేకరులని అందరినీ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతో భయపడిపోవాలి. హ్యూమన్ రైట్స్ ఉండవా? వాళ్ళు భయపడ అంటే వీళ్ళకు కూడా ఇప్పుడు పత్రికా విలేకరులకు కూడా ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పెట్టాలా? ఇంకా ఎంత ఇబ్బందికరమైన వాతావరణం గురి చేస్తున్నారంటే అంత ఇబ్బందికరమైన వాతావరణం గురి చేస్తున్నారు. ప్రజలు ఈరోజు చెప్తున్నాను, ఎందుకు జగన్ గారు సీట్లు మారుస్తున్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సీట్లు మారుస్తున్నారు, ఎందుకు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది? ఎవ్వరు ఫ్రాక్షనిస్టులని ఎంకరేజ్ చేయడం లేదు. మీరు దొంగ ఓట్లు పెట్టుకుంటే ఒక 20% పడతాయేమో, 80% ఓట్లు మీ బ్యాక్గ్రౌండ్లని, మీరు చేసే పనులని, ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు అనే దాన్ని తీసుకునే కదా మీకు ఓట్లు వేసేది. అప్పుడు చూపిస్తారు. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు భయభ్రాంతులను చేస్తూ ప్రజలని, జిల్లా ప్రజలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఇష్టపూరితమైన భయంకరమైన వాతావరణాలు క్రియేట్ చేస్తే ప్రజలు చూస్తూ కూర్చోరు. పనికమాల పనులు చేసుకుంటా మళ్ళా కాలర్లు ఎగరేసుకుని తిరగడమా? ఏం చేసినారు చెప్పండి ప్రజలకి, వచ్చి చెప్పండి. నేను ఇది చేసినాను ప్రజలకి, ఈ మేలు చేసినాను, ఆ మేలు చేసినాను చెప్పండి వచ్చి. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం గబ్బూరు శ్రీ బుధి సమేశ్వర స్వామి మహారథోత్సవం సందర్భంగా పీఠాధిపతిని అదోని మంత్రాలయం ఎమ్మెల్యేలు వై సాయి ప్రసాద్ రెడ్డి, వై బాలనాగిరెడ్డి శాల్వ కప్పి పూలమాలలు వేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా రామకృష్ణపూర్ ఆర్కే 1A పాలవాగు సమీపంలో గల శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతర సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నారు. మొదటి రోజు సార్లమ్మను డప్పు చప్పుల మధ్య ధూలం కనకయ్య ఇంటి నుండి కోయ పూజార్ల సమక్షంలో ఆర్కే 1A పోచమ్మ తల్లి గుడికి చేర్చారు. అనంతరం అక్కడ పూజలు నిర్వహించి అక్కడి నుంచి మేళతాళాల మధ్య గుస్సాడి నృత్యాలతో పోతురాజుల విన్యాసాలతో టపాసులు పేలుస్తూ భారీ బందోబస్తు మధ్య సార్లమ్మను గద్దకు తీసుకువెళ్లి ప్రతిష్ఠించారు. మన రామకృష్ణపురం ఆర్కే 1A దగ్గర గత 20-30 సంవత్సరాలుగా మన సింగరేణి యాజమాన్యం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అందరం కూడా మేడారం వరకు చేరుకోలేము, అందరికీ అక్కడ దర్శనం కాదు. కాబట్టి మన సింగరేణి ప్రాంతంలో ఆనాడు సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకొని ఇక్కడ ఈ జాతరను ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి కూడా అందులో భాగంగా మంచిగా లైటింగ్ కానీ, మంచినీళ్ళ సదుపాయం కానీ, ఇతర సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి మన మందమరి ధర్మేంద్ర గారికి ప్రత్యేకంగా మన ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు సార్లమ్మని మనం ఎదుర్కొని ప్రతిష్ఠించి ఇప్పుడు మనందరం కూడా దర్శించుకొని ధన్యులమయ్యాం. రేపు కూడా సమ్మక్క మరి రేపు గద్దెకి వస్తారు. మనందరం కూడా మళ్ళీ పాల్గొని దాన్ని కూడా జయప్రదం చేయాలి. అట్లాగే మన సమ్మక్క సార్లమ్మ జాతర అంటే ఇది అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వారు వాళ్ళిద్దరు కూడా. ఆనాడు మరి రాజరిక వ్యవస్థ ఏదైతే గిరిజనులకి అన్యాయం జరిగిందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి వారు వీరమరణం పొందారు, వారు దేవతలు అయ్యారని ఇవాళ మన తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ ఇది. ఆనాడు రాజరిక వ్యవస్థ నుండి ఈ
ఈనాటి వరకు కూడా అనేక పోరాటాలు, తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, మలి ఉద్యమం కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణలో పోరాటాల ద్వారానే, త్యాగాల ద్వారానే మనం సాధించుకున్నాం. మరి అట్లాంటి సమ్మక్క సారలమ్మ త్యాగాలని, వారి యొక్క వీర మరణాన్ని స్మరిస్తూ మనం ఈ జాతర జరుపుకుంటున్నాం. వారి దీవెనలు మనందరికీ ఉండాలని, మన సింగరేణి కంపెనీ కూడా ఉండాలని, మన సింగరేణి కంపెనీ మరింత అభివృద్ధి జరగాలి మన ప్రాంతంలో అని చెప్పేసి కూడా సమ్మక్క సారలమ్మని కోరుకుంటూ ప్రజలందరూ కూడా మరి ఆ అమ్మ దీవెనలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం కలిగితే మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని రాగంపేట గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతరను గత 38 సంవత్సరాల నుంచి ముదిరాజ్ కులస్తుల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం ఇలాగానే ఈ సంవత్సరం కూడా సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అన్న కొంచెం గిడి దిక్కు నుంచే లైటింగ్ ముఖం మంచిది. కార్యకర్తలు అడిగినా కొంచెం మాట్లాడకూడదు, వాయిస్ తీసుకున్నాడు అన్న. అన్న వాయిస్ పట్టుకురా. చూడు రాండి నా వాళ్ళ వాళ్ళని ఎగురుతాడైతే. రాగంపేట కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం విలేజ్ రాగంపేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ గత 38 సంవత్సరాల నుండి భక్తులందరూ విచ్చేస్తున్నారు. కోయ పూజారులతో వైద్యం, విద్యుత్ సౌకర్యం చేస్తున్నాము. గ్రామం కరీంనగర్ ఉమ్మడి జిల్లా చొప్పదండి మండలం. మా గత 38 సంవత్సరాల నుండి ఉమ్మడి జిల్లాలో రెండో జాతర మన రాగంపేటది. ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తులకు ఎలాంటి కోరికలు కోరుకున్నా మా తల్లి నెరవేర్చుతుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా విద్యుత్, వైద్యం, మన నీటి సౌకర్యం, మూత్రశాలలు అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాం మా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో. మా ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్ మన బొమ్మరేణి భూమయ్య ఆధ్వర్యంలో ఈసారి మా బొమ్మరేణి భూమయ్య మరియు మన సింగసర్ మల్లేశం
మన వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మన సమ్మక్క సారక్క జాతరను ఏర్పాటు చేస్తున్నాము. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మేము యథావిధిగా తయారు చేస్తున్నాము. మాకు వైద్యం, విద్యుత్ అధికారులు, వైద్య అధికారులు, పోలీస్ అధికారులు మాకు సహకరిస్తున్నారు. మళ్ళీ పోతే ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా మాకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉన్నది. చొప్పాడి నుండి రాగంపేటకు ఆటోలు మరియు బస్సు సౌకర్యం కలదు. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా మేము గత 38 సంవత్సరాల నుండి చేస్తున్నాము. ఇక్కడికి గత 38 సంవత్సరాలు కోయ పూజారులతోటి ఇక్కడ దేవుణ్ణి అంగరంగ వైభవంగా చేస్తున్నాము. మాకు స్వయంగా ఈ దేవుడు, ఈ దేవత మాకు వెలిసింది, స్వయంగా వెలిసింది. మేము ఆ దేవత ఆధ్వర్యంలో మేము అన్ని మా కోరికలను నెరవేర్చుకుంటున్నాము. ఈ దేవత అందరికీ మాకు మరియు మా ప్రెసిడెంట్ మా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో చేస్తున్నాం కాబట్టి మా ముదిరాజ్ సంఘానికి మన మన దేవుడు మాకు కోరికలు మా నెరవేర్చాలని కోరుకుంటూ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దేవుడు చూసుకోవాలని కోరుకుంటున్నాం. జై సమ్మక్క సారక్క. నా పేరు కుందెల బాలకృష్ణ, మాజీ ప్రెసిడెంట్. ఇప్పుడు మా బొమ్మినేని ప్రెసిడెంట్. నేను మండల ముదిరాంగ సంఘం ప్రెసిడెంట్. ఆదివాసీ కుంభమేళా శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. కన్నపల్లిలో సారలమ్మ ప్రధాన పూజారిని పరామర్శించిన మంత్రి సీతక్క. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం. భక్తులకు దర్శనం ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశాం. మేడారం వచ్చే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పిస్తుంది. అలాగే ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారని తెలిపారు. పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదొరలు గూడానికి తీసుకెళ్లి దాచారు. పాప గూడానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండదేవతే ఆ రూపంలో ఉందని గిరిజనులు నమ్మారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను మేడరాజు మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి చేశాడు. ఆ దంపతుల సంతానమే సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉండేవాడు. కరువు కాటకాల కారణంగా కప్పం కట్టలేకపోతాడు పగిడిద్దరాజు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజును అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా సైన్యంతో మేడారంపై సమరశంఖం పూరించాడు ప్రతాపరుద్రుడు. ఆయన శక్తివంతమైన కాకతీయుల సైన్యాన్ని ఎదుర్కోలేక వారంతా
జంగల్లో అడవుల్లో నుంచి జనంలోనికి వచ్చేటువంటి మహాఘట్టం రేపు ఈ టైం వరకు మొదలు కాబోతుంది. సార్లమ్మ, అదే విధంగా గోవిందరాజు, పలడితరాజు వనంలో నుంచి జనంలోకి వచ్చి గద్దెల మీదకి రాబోతున్న ఈ సందర్భంగా మరి ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మరి ఎస్వి ఈవెంట్స్ మేనేజర్స్ వారు ఈ యొక్క ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఆ తల్లుల యొక్క గొప్పతనాన్ని, జాతర యొక్క చరిత్రను, జాతర జరుగుతున్నటువంటి తీరును 24 అవర్స్ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా చూపించడం కోసం, చేరవేయడం కోసం వారు చేసినటువంటి ప్రయత్నానికి ఐడిస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ చరిత్రను ఎప్పుడు కూడా చరిత్రగానే చూపించి మరి భక్తుల యొక్క మనోభావాలను గౌరవించాలి, వారి యొక్క విశ్వాసాలను కాపాడాలన్నటువంటి లక్ష్యంతో జాతర మొత్తం కూడా ప్రపంచానికి చూపించేటువంటి ప్రయత్నం ఐడిస్ వారు, ప్రజాస్ వారు చేసినందుకు, ఈ ప్రయత్నం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను, అప్రిషియేట్ చేస్తున్నాను. తప్పకుండా ఈ మీరు పెట్టినటువంటి స్క్రీన్ ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మ చరిత్రను, జాతరలో ఏ మూలలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకున్నటువంటి గొప్ప అవకాశం కల్పించారు. మంచి ప్రయత్నం, మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. జై సమ్మక్క సారలమ్మ. ద్వారా కూడా ఈ యొక్క యావత్ ప్రపంచానికి బిగ్ స్క్రీన్ ద్వారా ఈ సంవత్సరం అందరికి చూపించాలని ఒక గొప్ప ప్రయత్నం ఐనిస్ చేపట్టింది. దానికి మంత్రి సీతక్క గారి చేతుల మీద ప్రయత్నం నుంచి కూడా ల్యాండ్ ప్రపోజల్ నుంచి మొదలుకుంటే ఎలక్ట్రిసిటీ వరకు కూడా అన్ని కూడా అటు కలెక్టర్ గారు, ఇటు మంత్రి సీతక్క గారు మాకు ఈ అవకాశాన్ని అందించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇప్పటి నుంచి మనకు స్క్రీన్ ఫుల్ స్క్రీన్ ఆన్ అయిపోతుంది. రేపు మార్నింగ్ ఆన్ ఎయిర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ మనకి ఇచ్చే గవర్నమెంట్ లైవ్ తో పాటు మన ఐ న్యూస్ ఫుల్ స్క్రీన్ లైవ్ కూడా మొత్తం ఎవ్రీడే 16 అవర్స్ అక్కడ మొత్తం కంప్లీట్ చూపిస్తాం అక్కడ. ధన్యవాదాలు అక్క, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. తల్లి దైవతోటి మళ్ళీ యాదగిరి గుట్టలో దొరికినప్పుడు కాబట్టి వారం రోజుల తర్వాత ఇట్లాంటివి జరుగుతాయి. కానీ ఈ క్రమంలో మానసిక వేదన చాలా ఉంటది. పిల్లలందరినీ కూడా దగ్గర పెట్టుకొని ఇబ్బంది పడకుండా ఉండాలి. అదేవిధంగా ఎక్కడైనా తప్పిపోతే వెంటనే మనకు జాతర దేవుడి దగ్గర, సమ్మక్క సారలమ్మ దగ్గర భక్తుల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరి పొందిరు కాబట్టి భక్తజనం కోట్ల మంది వస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరి ఇంట్లో అయినా, ఎవరి కులమైనా, ఎవరి ఊరైనా ఆ ఊరు ఆచారాలు, మన తల్లిదండ్రులు, మన తాతలు, ముత్తాతలు ఇచ్చినటువంటి దేవతలు, వాళ్ళని కొలిసే తీరు, వాళ్ళని పూజించుకునే విధానంలో ఒకరిని చూసి ఒకరు ఎప్పుడు మార్చుకోకూడదు. మనది మనం కొనసాగించాలి. పెద్ద బంగ్లా కట్టుకోను, పెద్ద ఉద్యోగానికి రాను, పెద్ద మంచిగా విమానంలో ఏదైనా కానీ మన తాతలు ముత్తాతలు ఇచ్చినటువంటి ఆనవాయితీ, మన ఇంటి ఇలవేపుల జాతరలు, దేవులను కొలిసే తీరు, పూజించే విధానము, అట్లనే ఈ ఆటలు పాటలు ఉంటేనే ఈ యొక్క వైవిధ్యం, గొప్పతనం విభిన్న రూపాల్లో ఉంటది. అందరూ ఇదే చేయాలని ఏం కాదు, మనలో ఏమి ఇచ్చినో దాన్ని కాకుండా అట్లా ఒక్కొక్క ఊర్లో, ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క కులంలో, ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అవన్నీ కలగలిస్తేనే మన ఇంత పెద్ద దేశము, రాష్ట్రం. కాబట్టి అయ్యో వీళ్ళది ఇట్లుంటుందా, అయ్యో మాది గొప్ప అనేది ఉండదు. దానికి ఏదో ఒక చరిత్ర ఉంటది. కాబట్టి ఆ చరిత్ర మనం కాపాడుకోవాలి. ఆ కాపాడుకునే ప్రయత్నంలో భాగమే ఈ రోజు వివిధ కళాకారులను కూడా పిలిచి మరి కళ ఇప్పుడు డాన్స్ వేసింది ఆదిలాబాద్ నుంచి వచ్చినటువంటి గుస్సాడి నృత్యం. అట్లా ఇంకొక నృత్యం ఉంటుంది. కాబట్టి అన్నిటిని కూడా కాపాడుకోవాలి, గౌరవించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా మీరు వెళ్ళింది కదా ఈ రోజు చూస్తారు, ఈ 4 రోజులు ఇక్కడ జరుగుతుంది. అట్లనే రేపటి నుంచి అక్కడ 20 వస్తారు దేవుళ్ళు. ఒక్కొక్క కుటుంబం యొక్క, ఒక్కొక్క తెగ యొక్క ఆచారాలు ఎట్లా ఉంటాయి. అట్లనే ఇక్కడ మంచి హ్యాండ్లూమ్ పెట్టిరు, బట్టల షాపులు పెట్టిరు, వివిధ వస్త్రాలు ఉన్నాయి, మ్యూజియం ఉన్నది. మన వెనకట ఇప్పుడు మరి ఏమంటారు, ఫ్రిడ్జ్లు వచ్చినాయి, రకరకాల చల్ల నీళ్ళ కోసం రకరకాల వ్యవస్థ. అంతకుముందు బుర్రల నీళ్ళు వస్తుంది, ఆ బుర్రలో ఉంటారు. ఇప్పుడేమో ఏమంటారు, కుక్కర్లు వచ్చినాయి వండుకోవడానికి, లేకుంటే ఇంకా రకరకాల ఐటమ్స్ వచ్చినాయి. రుబ్బుకోవడానికి రోలన్లు ఉంటుంది, దంచుకోవడానికి రోకలు అంటుంటది. అన్ని ఆ మ్యూజియంలు ఉన్నాయి. అని మర్చిపోయినాం. మాకే వస్తారు పదాలు అంటే అట్లాంటి పరిస్థితి అయిపోయింది అలవాటు. కాబట్టి
కాబట్టి అప్పటి మన తాతలు మన తల్లిదండ్రులు కూడా వాడిన వంట పాత్రలు కూడా భద్రంగా ఉన్నది ఆ మ్యూజియం. మీరందరూ చూడండి వాటిని, అంటే మన పూర్వీకులు ఇవన్నీ వాడిండ్రు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.